ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం ది ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో నిన్న మనం చదువుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతం భూమి మీద ఈ సెవెంత్ రే ఆస్పెక్ట్ అన్నటువంటిది ఒకటి, యాక్వేరియస్ యొక్క ప్రభావం ఒకటి, తర్వాత ద రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి విషయం, ఈ మూడు కూడా ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి విధముగా ఉంది. ఆ విషయం చదువుకుంటూ మనం వస్తున్నా. ఏ విధంగా అయితే మనకి ఈ సెవెంత్ రే ఆస్పెక్ట్ అన్నటువంటిది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, తద్వారా ఈ సెవెంత్ రే ఆస్పెక్ట్ వలన జీవుల్లో మరియు భూమి యొక్క సాక్రల్ సెంటర్ అన్నటువంటిది స్టిమ్యులేట్ అవ్వబడటం, తద్వారా దాని యొక్క వన్ రిఫ్లెక్షన్ ఇస్ అబౌట్ సెక్స్ పైన దృష్టి ఎక్కువగా మానవుడిది ఏర్పడుతూ ఉండడం అనేటువంటిది ఒకటి భాగంగా మనం చదువుకున్నాం. అలాగే యాక్వేరియన్ ఏజ్ గురించి మనం చదువుకున్నాం. ఇది ద సింథసిస్ అంటుండేది, ఈ మొత్తం ఈ భూమండలం మీద అంతా కూడా ఒక సింథసిస్ అంటుండేది ఏర్పడబడుతోంది అనేటువంటి విషయం ఒకటి చదువుకున్నాం. అలాగే చదువుకుని మనం నిన్నటి దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుతాం. Synthetic relation, the great way. By means of this process of revelation within the human family as well as elsewhere in nature, we shall have the development of the power of thought. This will come about through the development of the faculty of discrimination, which will offer choices to man. ఈ మూడిటి యొక్క ప్రభావం చేత మానవుడి యొక్క ఆలోచన విధానం అనేటువంటి చాలా చక్కగా ఏర్పడుతుంది. వాటిలో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే చక్కగా విస్తారంగా పనిచేస్తుంది. ప్రతి జీవుల్లోనూ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా, ఇది నేను చేయుటకు అర్హున్నా కాదా, అలాంటివన్నీ కూడా ప్రతి వాళ్ళలోనూ పనిచేస్తున్నాయి. దాన్ని ఏమన్నారంటే ఫ్యాకల్టీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అన్నారు. విచ్ విల్ ఆఫర్ చాయిసెస్ టు మ్యాన్ అండ్ thus develop a truer sense of values. False and true standards will emerge in man's consciousness, and these choices will be made, which will lay the foundation of a new order, which will inaugurate the new race with its new laws and novel approaches, and so you share in the new religion of love and brotherhood. సో ఈ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది, అది పనిచేస్తుంది ప్రతి జీవుల్లో. ఈ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది పనిచేస్తుండడం చేత వాడు ప్రతి జీవుల్లోనూ వాడు ఒక కొత్తదనము, కొత్తగా ఉన్నటువంటి విషయాల్లోకి, అంటే న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ థింగ్స్, ఈ ప్రిన్సిపల్స్ మేనిఫెస్ట్ అవ్వడం, వీటిల్లో మానవుడి యొక్క దృష్టి ప్రధానంగా వెళుతోంది. తద్వారా వీడు నెమ్మదిగా వీడు ఎటువైపు పెడుతున్నాడంటే ది లవ్ నేచర్ అండ్ ద బ్రదర్హుడ్ నేచర్ అనేటువంటి దానికి తీసుకువెళ్ళబడుతూ ఉన్నాడు మానవుడు. Novel approaches, and so you share in the new religion of love and brotherhood, and that period wherein the group and the group good will be the dominant note. దానికి ఏమిటి ప్రధానంగా డామినెంట్ నోట్? గ్రూప్ గుడ్. ఇది డామినెంట్ నోట్ గా ఇది తీసుకెళ్ళబడుతుంది. ఒక గ్రూప్ గా జీవించడం, ఒక గ్రూప్ ఆస్పెక్ట్స్ గా విషయాన్ని గ్రహించుకోగలగటం, ఈ విధంగా ఏర్పడుతుంది సమస్తము కూడా. దెన్ separateness and hatred will fade out
and men will be merged in a true unity. ఈ సపరేట్నెస్ హేట్రెడ్ అంటున్నది యాక్వరెంట్ ఏజ్ లో నెమ్మదిగా తగ్గిపోతుంది. పరదేశాన్ని చూస్తే వీడు ద్వేషించడం అంటున్నది కాదు. మనం ఏ రకంగా నువ్వు నేను కలిసి ఉన్నాం అంతవరకు మనం మాట్లాడుకోం. ఎందుకంటే నువ్వు నా మీద బాంబేసి నేను నీ మీద బాంబేసినందువల్ల నీ కొరిగేది లేదు, నా కొరిగేది లేదు, ఇంకా నష్టం మన ఇద్దరికి. అందునుంచి ఆ పని పక్క పెట్టేసేసి నేను నీతోటి ఎంతవరకు నేను బిజినెస్ చేయగలను, నాతో ఎంతవరకు బిజినెస్ చేయగలను, అంతే. దట్స్ ఇట్. దాన్ని బిజినెస్ గా ఫస్ట్ అర్థం చేసుకుంటాడు. అది నెమ్మదిగా అది ప్రేమగా అది రూపొందింపబడుతుంది. ఫలానా దేశం వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు అయితే మన దేశం వెళ్ళి వాళ్ళకి చేతనైన సహాయం అందిద్దాం, మన దేశంలో ఆహార పొట్లాలు ఉంటే వాళ్ళకి ఇద్దాం. ఇలాంటి భావములన్నీ కూడా అన్ని దేశాల్లోనూ ఒక దేశాన్ని చూసి ఒక దేశం ఈ విధంగా పెంపొందించుకోవడం, ఒకే ఒక మానవ జాతి నిర్మాణం అంటున్నది ఈ భూమండలం మీద ఏర్పడడం అంటున్నది ప్రధాన కార్యక్రమంగా 7th ray లో జరుగుతూ వస్తోంది. The third factor under consideration, the coming of the Christ, as it is called, must also be the third factor in the Christ. Everywhere we find the spirit of expectancy and the demand for a manifestation and a symbolic happening, which we call by various names, but which is usually referred to as the advent of Christ. అనేక రకాలైనటువంటి మార్పులు, అనేక రకాలైనటువంటి సర్వధర్మాది మనకి ఈ భూమండలం మీద ధర్మం అనేటువంటిది ప్రతిష్టాపన చేయబడటం, చక్కగా దైవాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఒక రూపమై దిగిరాబడి ఆయన వాళ్ళని రక్షింపబడుతూ ఉండడం అనేటువంటిది మనం అనేక పరిస్థితుల్లో మనం చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది మళ్ళా. బట్ విచ్ ఈస్ యూజువల్లీ రిఫర్డ్ టు యాజ్ ద అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్. This as you know may be an actual physical coming as before in Palestine, or it may connote a definite overshadowing of his disciples and lovers by the great Lord of life. ఈ గ్రేట్ లార్డ్ ఆఫ్ లైఫ్ ఈయన ఏం చేస్తారంటే వీడి యొక్క శిష్యుల ద్వారా పనిచేస్తుంటారు. ఒకసారి ఇదంతా మన కాస్మిక్ ఫైర్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వాళ్ళకి చాలా సులభం అండి అని చెప్తారు. పరమ గురువులకి అతి సులభమైనటువంటి మార్గం ఏమిటంటే, ఉదాహరణకు ఒక ఊరిలో ఒక పని ఉందనుకోండి. ఆ ఊరిలో పని ఉంటే మనం ఏం చేస్తాం, మనకి తెలిసిన వాళ్ళ ద్వారా, బాబు కొద్దిగా ఆ పని నీకు ఏమన్నా తెలుసా, పలానా ఆఫీస్కి వెళ్ళి ఏమైనా కనుక్కోగలవా ఏమిటి అనేటువంటిది ఎలా అయితే మనం అడిగి వాడి ద్వారా మనం ఆ ఊరు వెళ్లకుండా మనం పని కానిచ్చేసుకుంటూ ఉంటామో, అదేవిధంగా పరమ గురువులు వాళ్ళు ఉండేటువంటి కక్షలో వాళ్ళు ఉంటూ వాళ్ళకి చక్కగా ఒక శిష్యత్వం పొందుతూ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమ నిర్వహణ అంటున్నది భూమండలం మీద నిర్వహించుకోవడం ఒక కార్యక్రమంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఆ విధంగా అయినా జరగచ్చు, లేదా ఒక రూపం దాల్చి ఒక అవతారముగా అయినా క్రైస్తు భూమి మీదకి దిగి రావచ్చు. ఎలా అయినా జరగచ్చు. బట్ దిస్ ఇస్ మోర్ ఈజీ ఫర్ అస్ అని చెప్తారు మన కాస్మిక్ గారు. వాళ్ళ శిష్యుల ద్వారా పనిచేయడం, ఆ పని అయిపోగానే ఆ శిష్యుడి యొక్క దేహంలోంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎంతవరకు పని ఉందో అంతవరకు ఉంటారు. తర్వాత మిగిలిన విషయాలతో వాళ్ళకి పని లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు ఆ దేహం నుంచి. మళ్ళీ ఇంకో చోట ఎక్కడ అవసరమో వాడి దేహం ద్వారా ఆ పని చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. వాడికి ఈ శిష్యుడు ఆ శిష్యుడు అనేటువంటిది ఏమీ ఉండదు. ఎవడైతే వాళ్ళ మార్గాన్ని చక్కగా సంసిద్ధుడే ఉంటుంటారో వాళ్ళలోకి వాళ్ళు దూరి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ అంటారు. ఎలా అయితే మనం ఉదాహరణకు మనకు ఒక 4 రోజులు వారం రోజులు మనకి వేరే ఊర్లో పని ఉంది అనుకోండి, ఆ ఊరు హోటల్లో దిగుతాం, అంతే అక్కడ ఇల్లు కట్టుకోం కదా, ఇల్లు కొనుక్కోం కదా అక్కడ. అలాగే ఆ ఊర్లో పని ఉందంటే ఒక కారు ఏదో అద్దెకి తీసుకుంటాం, ఒక వారం రోజులు 10 రోజులు వాడేసుకుంటాం, ఆ కారు మళ్ళీ వాడికి ఇచ్చేస్తాం, మనం వెళ్ళిపోతాం. అది ఎలా అయితే మనకి సులభమో కారు కొనడం కానీ ఇల్లు కొనడం ఎలా అయితే మనం చేయము, అలాగే వాళ్ళు కూడా దేహం తీసుకోవడం అనేటువంటి చాలా రేర్గా చేస్తారు. వాళ్ళు మోస్ట్లీ దే డూ బై సెలెక్టింగ్ వన్స్ బాడీ ఆఫ్ దేర్ డిసైపుల్స్ అండ్ దే విల్ వర్క్ దేర్ అండ్ దే విల్ డిసపియర్ ఫ్రమ్ దట్ బాడీ. అది జరిగేటువంటి కార్యక్రమం, అది చెప్తున్నారు ఇక్కడ. ఓవర్ షాడోయింగ్ అన్నట్టు. ఆర్ అగైన్ the coming may take the form of a resemblance, the inflow of the Christ principle, the Christ life and love working out through the human family. Perhaps all these possibilities may be found simultaneously on our planet very shortly. It is not for us to say, it is for us to be ready and for us to work at preparing the world for that significant series of events. The immediate future will show. The point I seek to make, however, is that this inflow of the Christ spirit of love, whether it comes through a person in bodily form or through his felt and realized presence, will again be twofold in effect.
అదొక దేహంగా ధరించైనా రావచ్చు, లేదా ఒకటి ద్వారా అయినా పనిచేయచ్చు. దాని యొక్క ఇంపాక్ట్ మళ్ళా 2గా ఉంటుంది. ఏమిటవైనటువంటి చెప్తున్నారు. దిస్ ఇస్ హార్డ్ సేయింగ్ ఫర్ ది అన్‌థింకింగ్ అండ్ ద ఇల్లాజికల్. Both the good and the evil man will be stimulated, both material desire and spiritual aspiration will be awakened and fostered. Facts prove the truth of the saying that a heavily fertilized garden and a carefully tended and a watered plot of ground will produce in crop of weeds as well as flowers. So, a fertilized facts prove the truth of saying that a heavily fertilized garden and a carefully tended and watered plot of ground will produce its crop of weeds as well as flowers. సో ఈ భూమండలం మీద ఒక విషయం జరుగుతున్నప్పుడు దాంతో పాటు మనకి ఒక చెడు అనేటువంటిది కూడా ఉంటుంది. ఉదాహరణకి ఒక పంట ఉందనుకోండి, పంట వేస్తున్నప్పుడు పంటలో వీడు అనుకున్నటువంటి మొక్కలు మొలుస్తాయి, దాంతో పాటు పనికిరానటువంటి గడ్డి ఇవన్నీ కూడా మొలుస్తాయి. అవన్నీ నేను గింజలు వేయలేదు కదండి, గడ్డి ఎందుకు వచ్చిందండి అని అంటే అది దాంట్లో భూమిలో ఉన్నటువంటి సహజ గుణం. అది ఒక విత్తనం వేస్తే విత్తనం మొక్కే రాదు, దాని పక్కన కొంచెం గడ్డి అక్కర్లేని మొక్కలు ఇవన్నీ కూడా మొలుస్తాయి. వాటిని తీసేసుకోవడం అనేటువంటిది మనం చేసుకుంటూ వెళుతుండేటువంటి కార్యక్రమం పంట పండించుకునేటువంటి వాడు. కనుక అది ఉంటుంది కాబట్టి దీన్ని మానేసుకుంటే అసలు పోతుంది. అందునుంచి ఇది ఉన్నప్పుడు అది ఉంటుంటుంది, దాన్ని ప్రత్యేకంగా పట్టించుకోక్కర్లేదు. ఇది ఏర్పడుతున్నప్పుడు అది ఉండేటువంటి విషయం అంటే తెలుసుకుంటే చాలు. Yet in this fact we have two reactions in the same. The same is this fact, you have the same water, the same fertilizing agency and the same care. The difference exists in the seeds found in the ground upon which these factors play. The inflow of love therefore will stimulate earthly love and earthly desire and animal lust. Inflow of love therefore will stimulate. ఈ ప్రేమ అనేటువంటిది వీటిలో 2 రకాలైనటువంటి కార్యక్రమం చేయిస్తుంటాయి. The inflow of love therefore will stimulate earthly love, earthly desire and animal lust. వీడి చుట్టూగా ఉండేటువంటి భౌతిక వస్తువులు, భౌతికమైనటువంటి విషయములు, తర్వాత వీళ్ళు ఉండేటువంటి యానిమల్ లస్ట్, అది ప్రేమ. అగా వీడు భావింపబడుతూ ఉంటాడు. అది అంటే ఇతరులు లేదా వీడి భార్యను చూస్తేనో లేదా వేరే వాడిని చూస్తే సెక్స్ భావములు ఎక్కువగా రావడం, ఇది ఒక ఆస్పెక్ట్ గా జరుగుతుంటుంది. ఇంకొక ఆస్పెక్ట్ లో ఏం జరుగుతుంటుంది, సోదర ప్రేమ, ఇతరులను మనం మన సోదరులుగా భావించడం, వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమం మనం చేసి పెడుతుండడం, అందరినీ ఒక కుటుంబంగా భావింపగలుగుతూ ఉండడం, ఇటువంటి కార్యక్రమం జరుగుతుంటుంది. అది జరగాలంటే ఇది ఉంటుంటుంది, దీన్ని పట్టించుకుంటే అది జరగదు. అది పట్టించుకుంటుంటే ఇది ఉంటుంటుంది, నెమ్మదిగా ఇది ఫేడ్ అయిపోతుంది, మొత్తం ఒక సత్యం నిలుస్తుంది. ఈ సత్యం తెలుసుకుని పనిచేసేటువంటి వాళ్ళు పరమ గురువులు. Brotherly love and foster the development of the expression of group consciousness of universal understanding. It will produce a new and powerful tendency to fusion, to atonement and to synthesis. Atonement and synthesis కి తీసుకెళ్తుంది ఈ లవ్ ఆస్పెక్ట్ అంటారు. సో లోయర్ ఆస్పెక్ట్ లో చెప్పబడినప్పుడు యానిమల్ లస్ట్ గా చెప్తారు, హైయర్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు దాన్ని బ్రదర్హుడ్ గా చెప్తారు. సో ఒక ఆస్పెక్ట్ అంటున్నది ఉంటున్నప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ ఉంటుంటుంది, అది నెమ్మదిగా ఫేడ్ అయిపోయి ఒక బ్రదర్హుడ్ ఆస్పెక్ట్ అంటున్నది నిలుస్తుంది. ఎప్పుడు అంటే ఈ కుంభయుగ ఎండేపటికి ఒక బ్రదర్ ఆస్పెక్ట్ అంటుంటది నిలబడుతుంది. దాని విధంగా తీసుకెళ్ళడానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా all this will be brought about through the medium of humanity and the Christ spirit. Steadily the love of Christ will be shed abroad in this air, and its influence will grow stronger during the coming centuries until at the end of the Aquarian age and through the work of the seventh ray. ఈ వీటిలో ఇదంతా కూడా చక్కగా జరిగి ఈ ఎండ్ ఆఫ్ ది అక్వైరన్ ఏజ్ వచ్చేటికి చక్కగా ఇతరులను చూస్తే వీడికి లైఫ్ ఆస్పెక్టే కనబడుతుంది కానీ ఫార్మ్ ఆస్పెక్ట్ కనబడదు. ఇతరులను చూస్తే ప్రేమ ఉంటుంది కానీ వేరే ద్వేషము, అసహించుకోవడం అని లేదా వాళ్ళని తప్పుగా భావించడం అని కానీ ఇలాంటివి ఉండవు, ఇంకా అవి ఏర్పడతాయి. Owing to these 3 causes, we have at this time in worldwide interest in sex, leading to a natural consequence to 2 things. Natural. సో అందువలన ఇంట్రెస్ట్ ఇన్ సెక్స్ అంటుండేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే అది కారణం, పైన జరగాలంటే ఇది ఉంటుంది, దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి అది వెళ్ళాడు, అందు నుంచి ఇది ఉంటూ ఉంటుంది. బండి ఎలా అయితే వెళ్తుంటే వెనకాల పొగ వస్తుందో, పొగ రాకూడదు అంటే బండి వెళ్ళదు, ఇది ఉంటూ ఉంటుంది. నెమ్మదిగా ఇది మారిపోతుంది, వెళ్ళిపోతుంది.
అది చెప్తాను. Fast to an outburst throughout the entire world and primarily in our large centers of population of an increased sexual relations. ఏమిటిది 2 ఎఫెక్ట్స్ ఉంటుందన్నారు కదా. ఒకటి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఏమిటి అనేటువంటిది చెప్తున్నారంటే an outburst throughout the entire world and primarily in our large extremes centers of population. ఇది లార్జ్ సెంటర్స్ ఆఫ్ పాపులేషన్, ఎక్కడైతే పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ సెక్స్ భావములు ఎక్కువగా ఉంటాయి జీవుల్లో. ఆఫ్ అన్ ఇంక్రీజ్ ఇన్ సెక్షువల్ రిలేషన్స్ బట్ డిస్టింగ్విష్డ్ ఎట్ దిస్ టైమ్ బై నో కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. అప్పుడు సెక్స్ భావములు ఎక్కువగా ఉన్నప్పుడు పాపులేషన్ కూడా పెరగాలి కదండి, కానీ పాపులేషన్ పెరగట్లేదు, చూసుకోండి అన్నాడు. ఏమిటి తమాషా అంటే అదే విషయం చెప్తున్నా అన్నాడు. This is due to the modern understanding of birth control methods and secondly to the increased mental focusing or polarization of the facts of the race, which leads to sterility or to a reduction in the size of the family's raised. Sterility and in the family's raised గా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే రెండుగా చెప్పారు. ఒకటి దాన్ని అంటే డెన్స్ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ సెక్స్ భావములు ఎక్కువగా ఉంటాయి. సెక్స్ భావములు ఎక్కడైతే ఎక్కువగా ఉంటున్నాయి మరి అక్కడ పాపులేషన్ పెరగట్లేదు. ఎందుచేతంటే వీడు మెంటల్ గా పోలరైజ్ అవ్వాలి. మానసిక కక్షలో వీడి యొక్క సాధన అటువంటిది ఇవ్వబడింది కానీ భౌతిక కక్షలో కాదు. అందు గురించి పాపులేషన్ పెరగడం అటువంటిది లేదండి అని చెప్పారు. అది ప్రధానం. కాబట్టి వీడు లోవర్ గా వీడికి సెక్స్ భావములు అనేటువంటి ఉంటున్న పాపులేషన్ మాత్రం పెరగదు, సెక్స్ భావములు మాత్రం ఉంటుంటాయి. దాన్ని నవీన శాస్త్రజ్ఞులు దాని యొక్క రెస్పాండ్ గా ఎలా జరుగుతుంది మనకి బర్త్ కంట్రోల్ మెథడ్స్ అంటే వచ్చాయి. అసలు ఈ బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఎందుకు దిగొచ్చే మైండ్ కంటే పైన అది భావం. అందు గురించి ఏంటంటే ఇక్కడ స్టెరిలిటీ అంటుండేది వచ్చేస్తుంది జీవుల్లో. సో స్టెరిలిటీ అంటుండేది రావడంలో జరుగుతుంటే అంతర్రహస్యం అంటే బికాస్ హీ షుడ్ బి మెంటల్లీ పోలరైజ్డ్. అది ప్రధానం. అది జరుగుతుంది కాబట్టి లోవర్ ఆస్పెక్ట్ చేపట్టినప్పుడు స్టెరిలిటీ అంటుండేది చెప్పారు ఆ విషయాన్ని. To the reduction in the size of the family's raised. అది ఫస్ట్ ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటి, సెకండ్ టు రికగ్నిషన్ ఆఫ్ ది రేషియల్ ఐడియా ఆన్ మ్యారేజ్ అండ్ నాన్ సెక్షువల్ రిలేషన్స్ డ్యూ టు ద బ్రేక్ డౌన్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ టు ద వైడ్ స్ప్రెడ్ ఇంట్రెస్ట్ ఇన్ మెడికల్ హైజీన్. సో ఇంకొకటి ఏంటి, రేషియల్ ఐడియాస్ ఆన్ మ్యారేజ్ అండ్ నాన్ సెక్షువల్ రిలేషన్స్ డ్యూ టు ది బ్రేక్ డౌన్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్. జీవుల్లో మ్యారేజ్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, సెక్స్ రిలేషన్స్ అంటే ఏమిటి అనేటువంటిది ఒక సరైన అవగాహన ఏర్పడాలి. అది ఏర్పడటం అంటున్నది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏమో ఈ బర్త్ కంట్రోల్ స్టెరిలిటీ అంటున్నది రాబడి మెంటల్ పోలరైజ్ అయ్యేటట్టు ఒకటి. రెండు విషయాలు చెప్పారు మనకి. అండ్ ఇంట్రెస్ట్ hitherto confined to the special study as the general recognition of the varied marriage customs of the nations in the East and in the West, which has led to a general questioning and also to the failure of the legal mission to safeguard the family unit and to interpret human relations in a satisfactory manner. So human relations అంటే సాటిస్ఫాక్టరీ మేనర్ గా, సాటిస్ఫాక్టరీ మేనర్ గా అంటే ఏమిటి, దేని గురించి అయితే ఏర్పడిందో ఆ దృష్టి అంటున్నది జీవులకు అందివ్వబడటం అంటున్నది దీని యొక్క రెండవ కార్యక్రమం. సెవెంత్ రే ఆస్పెక్ట్ యొక్క రెండో కార్యక్రమం అంటే ఒకటి చెప్పారు స్టెరిలిటీ ఇవన్నీ చెప్పారు, మెంటల్ పోలరైజ్ అని చెప్పారు. రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే అది దేని గురించి అయితే ఏర్పడింది సెక్స్ భావములు ఇవన్నీ కూడా వాటికి ఒక సరైనటువంటి రూపం అంటున్నది జీవులకు అందివ్వబడటం అంటున్నది దీని యొక్క రెండో కార్యక్రమంగా చెప్పారు మనకి. To a general recognition of the varied marriage customs to the nations in the East and in the West, which has led to a general questioning and also to the failure of the legal mission to safeguard the family unit. ఈ లీగల్ మిషన్స్ అంటే వీళ్ళు భావించుతున్నటువంటి ఫ్యామిలీని అవి సేఫ్ గార్డ్ చేయలేకపోతారు. వీడు వద్దు అనుకుంటున్నాడు, ఆమె వద్దు అనుకుంటుంది. ఇంకా జడ్జి మాత్రం ఏం చేస్తాడు, సరే తీసుకోండి అని ఇచ్చారు. సో లీగల్ ఇష్యూగా ఉంటుండేది అది మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేయలేకపోతాం. అంటే ఏమిటి, మ్యారేజ్ అంటే జీవుల్లో ఏర్పడవలసినటువంటి అవగాహన వేరు, వాడికి ఏర్పడినటువంటి అవగాహన వేరు, ఏర్పడవలసిన అవగాహన వేరు అని చెప్తున్నారు. సో ఏర్పడవలసినటువంటి అవగాహన అనేటువంటి జీవులకు అందివ్వబడటం అంటే వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ అది ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
Out of this universal interest and discussion, we shall work towards a solution and an objective which exists as yet on purely abstract mental levels, and in the world of ideas, even the foremost thinkers of the race, some only vaguely and nebulously what these hidden ideals may be. చాలా కొద్ది మందికి అసలు రహస్యాలు అంటండి, చాలా కొద్ది మందికి ఊరిని అట్లా అట్లా తెలుస్తుంది, కానీ అసలు రహస్యం సరిగ్గా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు పెట్టలేదు. The question at issue is not primarily a religious one, except in so far as social relations are basically divine relations. ఇవన్నీ కూడా ఒక డివైన్ రిలేషన్ గా చెప్పినటువంటి విషయం. ఒక ఫ్యామిలీ అంటే ఒక డివైన్ రిలేషన్. ఎందుకు పెట్టాడు ఫ్యామిలీ అంటే? పిచ్చోడే పెట్టాడు, మనవు అవగాహన చేసుకోవాలి. వాడికి తెలీదా, ఆయనకి తెలీదా మాత్రం? వేరే వాళ్ళు వీడు మైండ్స్, వాడి మైండ్ సెట్ రెండు డిఫరెంట్ గా ఉన్నటువంటి వాడిని ఒక రూమ్ లో పెట్టడం అంటున్నది ఏమిటి? ఎలా కుదురుతుంది అంటండి? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా మనువు గారికి? ఆయన ఎందుకు పెట్టాడు ఫ్యామిలీ అంటున్నది? అసలు రహస్యం తెలియట్లేదు మీకు, అది చెప్తాను వినండి అంటున్నాడు ఈయన. The question at issue is not primarily a religious one, except insofar as social relations are basically divine relations. ఇది ఒక డివైన్ రిలేషన్. ఒక మ్యాన్, ఒక ఉమెన్ అంటున్నది ఒక డివైన్ రిలేషన్. ఆ డివైన్ రిలేషన్ గా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి. లేకపోతే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇబ్బందులు పడుతున్నట్టుగా సాగుతుంది జీవితం. ఇట్ ఈస్ ఫండమెంటల్ ఇన్ ఇట్స్ కొనటేషన్ అండ్ విచ్ ఇట్ ఈస్ సాల్వ్డ్ we shall see the establishment of equality between the sexes. There is equality between the sexes. ఇద్దరిలో ఎందుకు పడకపోవడం జరుగుతుందంటే, వాడు చెప్పింది నేనెందుకు వినాలి, నేనేం తక్కువ అంటున్నదిగా ఉంటుంది ఆవిడ. ఆమె నా భార్య కాబట్టి నేను చెప్పింది ఆవిడ వినాలి, నేను బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించుకొస్తున్నాను, లేదా ఆవిడకన్నా ఒక 100 రూపాయలు ఎక్కువ సంపాదించుకొస్తున్నాను, లేదా నేను పురుషుడున్నాను, వీడి భావం. అది తెగదు ఎప్పటికీ ఆ తగులని. కనుక అలా కాకుండా ఇద్దరు కూడా సమానము అంటున్న విషయం తెలుసుకోవాలి. ఈక్వల్ అన్నారు, అది ఇద్దరు కూడా సమానం. బోత్ ఆర్ ఈక్వల్ అంటున్న విషయం ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోండి అంటారు. బిట్వీన్ ద సెక్సెస్, ఈక్వాలిటీ బిట్వీన్ ద సెక్సెస్, ద రిమూవల్ ఆఫ్ those barriers which at present exist between men and women, and the safeguarding of the family unit. ఫస్ట్ ఇద్దరు సమానం అనుకున్నప్పుడు ఆవిడ మాట వీడు వినాలి, వీడి మాట ఆవిడ వినాలి. అది పద్ధతి. కానీ ఎవడు రైట్ అన్నటువంటిది పద్ధతి కాదు. కాబట్టి ఏం తప్పేముంది, భార్య మాట భర్త వింటే తప్పేమిటి? నేను ఎందుకు వినాలి అన్నటువంటి వీడిలో ఉండకూడదు ఆ భావం. వినాలి ఆవిడ మాట. అప్పుడు వీడు 10 మాటలు వింటే ఆవిడకి ఒక మాట అయినా ఆవిడ వీడి మాట వింటుంది కదా. అసలు వినుకోండి, ఎందుకు? ప్రతివాడు మారుతాడు. ఇదంతా మందరజాల మార్గం. అది తెలుసుకోకపోతే మనం ఎక్కడ పడిపోతాం. ఇప్పుడు 10 మాటలు వింటే 11 మాటలు డెఫినెట్ గా ఆవిడ వింటుంది వీడి మాట. వీడు వినడానికి వీడు సంసిద్ధుడిగా లేడు కాబట్టి ఆవిడ కూడా నేను నీ మాట వినానండి. అది జరిగేటువంటి విషయం ఇక్కడ అంతా. And the safeguarding of the family unit, this will involve therefore the protection of the child. ఇది సరిగ్గా జరగకపోతే చైల్డ్ ప్రొటెక్ట్ అవ్వడు. భూమి మీద చైల్డ్ ప్రొటెక్ట్ అవ్వాలంటే వీళ్ళిద్దరు సమానంగా ఉన్నప్పుడే చైల్డ్ ప్రొటెక్ట్ అవుతాడు. లేకపోతే భార్య చెప్తుంది కొడుక్కి, అరే నువ్వు నాన్న మాట వినకరా, నాన్న నాతో సరిగ్గా ఉండట్లే అని చెప్తుంది. నువ్వు నాన్న, అరే నీకు చాక్లెట్లు అవి కొనిస్తాను, నేను ఇంట్లో లేనప్పుడు అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో చూసి చెప్పురా. ఏమిటి ఇవన్నీ? అసలు వాడు చాలా ఘోరంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఇలానే వచ్చింది, అదే అది వేరే విషయం. సో దట్ he may be given those essentials to right physical growth and that true education which will lead to emotional unfoldment along sound lines. This will involve therefore the protection of the child so that he may be given those essentials to right physical growth. వాడికి ఒక ఎసెన్షియల్స్ అంటే ఒక రైట్ ఫిజికల్ గ్రోత్ అంటే వాడికి ఇవ్వబట్టాలి. వాడికి రైట్ ఫిజికల్ గ్రోత్ ఇవ్వాలంటే వీళ్ళిద్దరు సమానము అంటే వీళ్ళు భార్యాభర్తలుగా ఉండడం మానేసి వీళ్ళిద్దరు ఒక తండ్రి తల్లిగా వీళ్ళు జీవించాలి, ఒక ఫ్రెండ్స్ గా జీవించాలి వీళ్ళిద్దరు అని చెప్తారు మాస్టర్ గారు చెప్పినటువంటి పదాలు ఇవన్నీ కూడా. సో అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పిల్లవాడిలో రైట్ ఫిజికల్ గ్రోత్ అంటే వస్తుంది. వాడు చదవకూడని చదవడు, చూడకూడని వాడు చూడడు. వాడిలో ఒక చక్కటి అవగాహన అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు వచ్చేస్తుంది సహజంగా. ఎందుకంటే తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు. మనం చెప్తేనే వాడి పిల్లవాడికి ఎక్కుతుంది అనేటువంటిది కాదు. మనం చూడకుండా ఉన్నప్పుడు వాడు చూసేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇదంతా దేని చేత ఏర్పడుతుందంటే ది పవర్ ఆఫ్ థాట్ అనుకుంటే దాని చేత ఇవన్నీ ఏర్పడుతుంటాయి.
తల్లి తండ్రి అదే ఇంట్లో తిరుగుతూ వాళ్ళ యొక్క పవర్ ఆఫ్ థాట్ అనేది వాళ్ళ పిల్లల మీద పడుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క సెక్స్ భావములతో తిరుగుతుంటే పిల్లల మీద ఆ భావములు చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. వాళ్ళు తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉండవలసినటువంటి భావములు వేరు, అంతకుముందు ఉండవలసినటువంటి భావములు వేరు. అది ఏర్పడిపోయిందంటే పిల్లవాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక రైట్ గ్రోత్ అంటున్నది వచ్చేస్తుంది పిల్లల్లో. సహజంగా ఒక మంచి గుణాలు, సహజంగా ఒక మంచిదనం అంటున్నది పిల్లల్లో ఏర్పడిపోతుంది. అదే చెప్తున్నారు, ఎమోషనల్ అన్ఫోల్డ్మెంట్ అలాంగ్ సౌండ్ లైన్స్ అంటే మెంటల్ డెవలప్మెంట్ విచ్ విల్ ఎనేబుల్ హిమ్ టు సర్వ్ హిస్ రేస్. వాడు ఎలా తయారవుతాడంటే సర్వింగ్ హిస్ రేస్ అనుకున్నటువంటి వాడిగా తయారవుతాడు. భూమి మీద వాడు ఆగి ఏర్పడతాడు. హిస్ రేస్, హిస్ టైమ్ అండ్ హిస్ గ్రూప్ టు ది బెస్ట్ పాసిబుల్ అడ్వాంటేజ్. This has always been an ideal, but it has never yet been satisfactorily accomplished. ఇది నిజానికి ఐడియల్ కానీ ఎప్పుడు కూడా అది జరగట్లేదండి. ఎందుకంటే ప్రతి వాడిలోనూ ఈ విధమైనటువంటి తేడాలు అనేటువంటివి వర్తిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. Accomplishing the solving of the sexual problem will release the minds of men from an inhibition and an undue concern, and so produce a mental freedom which will admit the inflow of new ideas and concepts. వీళ్ళు సెక్స్ థాట్స్ అంటే ఎక్కువగా ఉంటుంటే ఇన్హిబిషన్స్ ఉంటుంది. దాన్ని ఫ్రీగా వదిలేసేస్తే అప్పుడు మెంటల్ అన్ఫోల్డ్మెంట్ చక్కగా అయ్యి వీళ్ళు ఒక న్యూ ఐడియాస్, న్యూ థింగ్స్ అంటే వాడికి అలా మేడం క్యూరీ వాళ్ళు చక్కగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఓకే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కనుక వీటన్నిటికీ అతీతంగా పనిచేయడం అనేటువంటి విషయం దర్శించినటువంటి వాళ్ళు. కనుక ఆ విధంగా సెక్స్ భావములకు అతీతంగా ఉండేటువంటి రహస్యాలు మాస్టర్ ఇక్కడ జల్పూర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. We shall discover that vice and virtue have no real reference in ability and inability to conform to man-made laws, but to man's attitude to himself and to his social relations with God and his fellow men. అంటే అక్కడ వయసు వెర్చుస్ ఈ రెండు కూడా దేని చేత ఏర్పడుతున్నాయంటే, ఒక కత్తి ఉంది అనుకోండి, కత్తి మంచి ఆయుధమా మంచిది కాదా అంటే అది నువ్వు వినియోగించుకునే దాని మీద ఉంటుంది నాయన అని చెప్తాను. నువ్వు చక్కగా 100 మందికి భోజనాలు పెట్టాలి, ఒక చక్కటి పదునైన కత్తి ఉంటే ఇవ్వండి అంటాడు. వంటకు వచ్చినట్టు ముద్దు కత్తి ఇస్తానంటే ఇది పనికిరాదండి అంటే, మరంత పదునైన కత్తితోటి వంట చేయడానికి కూర్చుంటేనే వాడు 100 మందికి అనుకున్న టైం కూడా భోజనం పెట్టాడు. కనుక పదునుగా కత్తి ఉండడం కరెక్టా రాంగా అంటే వినియోగించుకునే వాటిని దీన్ని బట్టి ఉంటుందండి. సో మనలో ఉండేటువంటి విషయములు, మనలో ఉండేటువంటి భావం, ఏర్పడేటువంటి భావములు ఇవి వైసెస్ వెర్చ్యూస్. అంటే వెర్చ్యూస్ అంటే సగుణముల నిర్గుణముల, అదే ఉండకూడనటువంటి గుణముల అంటే దేని చేత ఆధారపడుతూ ఉంటుందంటే నువ్వు దాని యొక్క నీలో ఏర్పడుతున్నటువంటి రియాక్షన్ బట్టి అది ఏర్పడుతుంది. ఇతరులను చూస్తుంటే ఈ సెక్స్ భావములు కలగకూడదు అంటే అది నీలో ఏర్పడుతున్నటువంటి భావములు తప్పితే నిజానికి కనుక దాన్ని వైసెస్ అండ్ వెర్చ్యూస్ గా చెప్తున్నారు ఇక్కడ. వెర్చ్యూ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఇన్ మ్యాన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ విత్ హిస్ బ్రదర్స్, నెసెసిటేటింగ్ అన్సెల్ఫిష్నెస్, అండర్స్టాండింగ్ అండ్ కంప్లీట్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. ఇవన్నీ వెర్చ్యూస్ గా చెప్పారు. వెర్చ్యూ నాట్ ఇంటెలిజెన్స్ చెప్పి మనం చెప్తాం. ఇట్స్ మై గోల్, ఎబిలిటీ నాట్ ఫేమ్ ఇట్స్ మై మోటో. వెర్చ్యూస్ కలిగి ఉండాలి, వైసెస్ ఉండకూడదు. ఉండకూడనటువంటి అంటే ఎదుటివాడి పర్సు ఏ విధంగా కొట్టేద్దాం అంటే భావములు ఉండకూడదు. వాడికి ఏ విధంగా మనం సహాయం చేద్దాం అంటే భావం. రెండు భావములే, కానీ వెర్చ్యూస్ కలిగి ఉన్నటువంటి వాడు అప్లిఫ్ట్ అవుతుంటాడు, వైసెస్ కలిగినటువంటి వాడు ఇంకో అదో స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. వైస్ ఇస్ ద నెగేషన్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్. ఇతరులకు సహాయం చేద్దాం అనేటువంటిది వెర్చ్యూ, ఇతరులను ఏ విధంగా మోసగించుదాం అనేటువంటిది వైసెస్. దీస్ టూ వర్డ్స్ సిగ్నిఫై in reality simply perfection and imperfection, conformity to a divine standard of brotherhood or a failure to achieve that standard. Standards are shifting things and change with man's growth toward divinity. Standards అంటే డివినిటీకి వెళ్ళేటువంటి మార్గంలో వీడు అధోస్థితికి వెళుతున్నాడు, వీడు కొండ ఎక్కుతున్నాడు, వీడు కొండ దిగుతున్నాడు అన్నట్టుగా ఉంటుంటుంది. రెండింటికి ఉన్నది అదే రోడ్డు, అదే కొండ. నువ్వు ఎక్కడున్నా, నువ్వు బండి బస్సు ఇటు వెళ్తోంది అన్నట్టు చూసుకోరా నాయన. నువ్వు కొండ మీద ఉన్నానంటే సరిపోదు, కొండ ఎక్కుతున్నావా కొండ దిగుతున్నావా అది చూసుకోండి అన్నాడు. స్టాండర్డ్స్ ఆర్ షిఫ్టింగ్ థింగ్స్ అండ్ చేంజ్ విత్ మ్యాన్స్ గ్రోత్ టువర్డ్స్ డివినిటీ. దే వ్యారీ ఆల్సో అకార్డింగ్ టు మ్యాన్స్ డెస్టినీ యాజ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై హిస్ టైమ్ అండ్ ఏజ్. సో ఇవి అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతే ఇవి సృష్టిలో ఒక భాగంగా దర్శించుకున్నటువంటి వాడు ముందుకు వెళ్ళిపోతుంటాడు.
ఏంటంటే ఈ జనాలు ఎవరిలోనూ ఒక సద్భావం లేదు, అందరిలోనూ వైసెస్ ఉన్నాయి, వెర్చ్యూస్ ఎవరిలోనూ లేవని అనుకున్నటువంటి వైసెస్ లో వీడు కూడా వెళ్ళిపోతాడు. వీడు వైసెస్ లో వెళ్ళిపోకుండా వీడు వెర్చ్యూస్ గా కలిగి ఉండాలంటే ఆ మార్గంగా వెళుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు, తిరుమల వెళ్ళేవాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళిపో అంతే. అందరూ వెళ్ళట్లేదు కదండి, మనం ఇంకోసారి వెళ్దాం అని అనుకుంటే నువ్వు ఉండిపో అయితే, వేరే విషయం లేదు ఇంకా. They vary also according to man's destiny, as they alter also according to the point of evolutionary development. Evolutionary development ని బట్టి కూడా ఇవన్నీ వర్తిస్తుంటాయి. The standard for attainment is not today what it was 1000 years ago, nor 1000 years hence will it be what it is today. So ఇది 1000 సంవత్సరాల క్రితమా 1000 సంవత్సరాల తర్వాత అంటుంది కాదు, అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి విషయాలు ఏర్పడుతుంటాయి, ముందుకు వెళుతుండడం అనేది జరుగుతుంది. Yet all periods of the world's history have not been as critical as today, for apart from the great cyclic opportunity to which I have earlier referred, we have in humanity itself a unique attainment. For the first time in racial history, we have the expression of a true human being of man as he essentially is. పరిపూర్ణంగా యాజ్ హి ఎసెన్షియల్లీ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చరిత్రలో మొట్టమొదటిగా యాక్వేరియన్ ఏజ్ లో అందివ్వబడింది. బికాస్ యాక్వేరియస్ ఇస్ ద పర్ఫెక్ట్ బీయింగ్. పర్ఫెక్ట్ బీయింగ్ గా అంటే పర్ఫెక్ట్ బీయింగ్ అంటే మనకు అర్థమైనటువంటి అవగాహన వేరండి. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ ఇచ్చినటువంటి విధానం బాగా చెప్తారు. ద పర్ఫెక్ట్ బీయింగ్ అంటే వాడు పైన ఉన్నటువంటి పరమాత్మతో అనుసంధానం చెంది భూమి మీద చక్కగా జీవించేటువంటి వాడు పర్ఫెక్ట్ బీయింగ్. వాడితో సంబంధం లేకుండా వీడు అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకుంటూ, అప్పుడప్పుడు పూజ చేసుకుంటూ, కుదిరినప్పుడు వైద్య సేవ చేస్తూ ఇలా ఉండేటువంటి వాడు పర్ఫెక్ట్ బీయింగ్ కాదు. పరిపూర్ణంగా పరమాత్మతో అనుసంధానం చెంది భూమి మీద తన కర్తవ్యం నిర్వహిస్తూ ఉండేటువంటి వాడు తయారయ్యేటువంటి యుగం ఏంటంటే ఒక యుగం. అందుగురించి ఇక్కడ అటువంటి మానవుడు ఏర్పడుతూ ఉండేటువంటి కాలం ఇది. కాబట్టి దీని మీద ఒక పర్ఫెక్ట్ బీయింగ్ తయారవుతాడు. యాక్వేరియస్ ఏజ్ అండేటికి ఒక భూమి మీద ఒక పర్ఫెక్ట్ బీయింగ్స్ అన్నటువంటి వాళ్ళు ఉంటారు. We have the personality integrated and functioning as a unit, and we have the mind and the emotional nature fused and blended on the one hand with the physical body and on the other with the soul. So మనకి ఎలా ఉంటుంది? We have the personality integrated and functioning as a unit. మన యొక్క పర్సనాలిటీ అనేటువంటిది ఒక యూనిట్ గా ఉంటుంది. పర్సనాలిటీలో ఉన్నటువంటిది ఏమంటే ఒక ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ యూనిట్. ఈ మూడు ఒక యూనిట్ గా పనిచేస్తూ ఉంటాయి మనలో. సో ఈ మూడు కూడా సోల్ తోటి కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటున్నది మార్గం. ఆల్సో ద షిఫ్ట్ ఆఫ్ ఎంఫసిస్ ఇస్ టుడే అవే ఫ్రమ్ ది ఫిజికల్ లైఫ్ టు ది మెంటల్ లైఫ్. సో దీనిలో ఏమిటి జరగాల్సినటువంటి ఫిజికల్ లైఫ్ నుంచి మెంటల్ లైఫ్ కి షిఫ్ట్ అవ్వడం, దాన్నే తపస్సుగా చెప్తారు. దీనికి ఫిజికల్ ఆస్పెక్ట్స్ తక్కువగాను, మెంటల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగాను జీవించవలసినటువంటి విధానం మనకి ఇచ్చినటువంటి ప్రస్తుతం. అండ్ ఇన్ ద ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్ టు ది స్పిరిచువల్ లైఫ్ there is therefore little real cause for depression. సో ఇది స్పిరిచువల్ లైఫ్ లోకి వాడు వెళ్ళిపోతూ ఉండడం. ఫిజికల్ లైఫ్ తక్కువగాను, స్పిరిచువల్ లైఫ్ ఎక్కువగాను వాళ్ళు వెళ్ళిపోతుండడం. దానివల్ల ఏమవుతుంది? ఫిజికల్ లైఫ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వీడికి అందవలసినది అందకుండా ఉండేట్టుగా కనబడుతుంటుంది, పొందవలసినది పొందలేనట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ ఆస్పెక్ట్ కాదు కదా వీడికి కావాల్సింది, మెటీరియల్ ఆస్పెక్ట్ కాదు కదా వీడికి కావాల్సినది, వీడికి స్పిరిచువల్ లైఫ్ కావాలి. అందు గురించి ఇవి ఏర్పడకుండా ఉంటూ ఉన్నట్టుగా ఏర్పడుతుంటాయి. దాన్ని ఏమందంటే లిటిల్ డిప్రెషన్ అన్నారు. అంటే వీడి జీవితంలో ఏదో కరువు ఉన్నట్టుగాను, వీడి జీవితంలో ఏంటంటే ఎప్పుడు కూడా ధనం లేకుండా అలా ఇబ్బంది పడుతున్నాడనో, కరువుగా ఇలా కనబడుతుంటుంది. బట్ ద థింగ్ ఈస్ హి నీడ్ టు బి లిఫ్టెడ్ ఫ్రమ్ ఫిజికల్ టు మెంటల్. అది ఇక్కడ జరుగుతున్న విషయం. అది గురించి ఇలాంటివి ఏర్పడుతుంటాయి వాడికి లైఫ్ లో. ఇఫ్ వాట్ ఐ హ్యావ్ హియర్ నోటెడ్ ఈస్ ట్రూ, there is today on a wide scale a true lifting up of the heart onto the Lord and a steady turning of the eyes towards the world of spiritual values as the present upheaval. Eyes towards ఆయన మీదకి ఉండాలి కళ్ళు. వీడికి ఎంత సంపాదించా అంటే దాని మీద కాకుండా ఎంతవరకు ఆయన మీద ఈ కళ్ళు నిలిచా అంటే ప్రధానంగా వాడికి ఆ శిక్షణ ఇవ్వడం అంటే ప్రధానమైనటువంటి ఏర్పాటు అవుతున్నటువంటి విషయం ప్రస్తుతం. Apart from the coming in of the new age, apart therefore from the inflow of the Christ Spirit with its transforming power and regenerating force, and apart from the cyclic return of the seventh ray energies, we have mankind in a condition where the response to the deeper spiritual energies and to a
new opportunities is for the first time adequate and synthetic. Adequate and synthetic. అంటే చాలా పరిపూర్ణమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి బంగారు స్వర్ణ యుగం అంటారు చూసారా, అటువంటి యుగం యాక్టివేట్ ఇక్కడ చెప్తున్నారు మనకి. అందునుంచి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మానవుడు. అంతేకాకుండా క్రైస్ట్ అన్నటువంటి వాడు మళ్ళా భూమి మీదకి రాబోతున్నాడు. తర్వాత మనకి సెవెంత్ ఆస్పెక్ట్ అటువంటిది ఏర్పడుతోంది. దీనివల్ల ఏమవుతుంది, సెవెంత్ అంటే వీడు మేనిఫెస్ట్ అయినటువంటి డైరెక్ట్ విల్ ఆస్పెక్ట్ కి లింక్అప్ అవ్వగలిగేటువంటి ఇది. సెవెంత్ కి ఫస్ట్ రేకి దెర్ ఇస్ లింక్. సో ఈ మేనిఫెస్ట్ అయినటువంటి వరల్డ్ వీడు ఉంటూ ఉన్నప్పుడు వీడు డైరెక్ట్ గా విల్ ఆస్పెక్ట్ అంటే పరమాత్మ ఎవరైతే సృష్టి సంకల్పించారో వాడితో అనుసంధానం చెందేటువంటి శుభ సమయం ఇది. అందునుంచి మనం భాగవతం చదువుకుంటున్నా ఆ పరమాత్మ ఒకే ఒక్క పురుషుడిగా ఉన్నటువంటి వాడితో మనకు అనుసంధానం వచ్చేస్తుంటుంది. అలా చదువుకుంటే అలా వెళ్ళిపోతుంది. ఇదంతా తలిచినటువంటి వాడు కాబట్టి భాగవతం అన్నటువంటిది మానవ జాతికి ఇచ్చారు మనకి. అదేవిధంగా ఈ గ్రంథాలు కూడా Christ spirit. We have mankind in a condition where the response to the deeper spiritual energies and to the new opportunities is for the first time adequate and synthetic. Hence the increasing problem. ఈ సింథటిక్ అన్నటువంటిది మెయిన్ కాబట్టి ప్రాబ్లం కూడా అంతే ఈక్వల్ గా మనకు కనబడుతుంది. 50-50గా కనబడుతుంది. ఇన్ని బాధల్లో ఉంటున్నటువంటి వాడు మనకి భాగవత మార్గం ఎలానండి లభించేది అంటే ఆ బాధల్లోనే భగవంతుడి యొక్క దర్శనం అంటుంటుంది ఉంటుంది. నాయన సరిగ్గా దర్శించుకో. బాధలు లేకుండా ఉన్నటువంటి వాడు భగవంతుడిని దర్శించేది చాలా తక్కువ. బాధల్లో ఉన్నటువంటి వాడు మెట్టు వేస్తున్నప్పుడల్లా, మెట్టు మీద అడుగు వేస్తున్నప్పుడల్లా పోయిందా అంటూ వెళ్తుంటాడు. అదే బస్సు మీద పోతున్నటువంటి వాడు ఎప్పుడో ఒకసారి అంటుంటాడు. చూసారా తేడా అది అన్నాడు. అందు గురించి ఇది జాగ్రత్తగా గమనించుకో విషయాన్ని అంటాడు. హెన్స్ ద ఇంక్రీజింగ్ ప్రాబ్లం. హెన్స్ ద గ్రేట్ డే ఆఫ్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ ద డే ఆఫ్ ఆపర్చునిటీ. ఈ టైంలో మనకి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏర్పాటైందంటే చాలా ఆపర్చునిటీ ఇదంతా. హెన్స్ ద వండర్ ఆఫ్ డాన్ విచ్ కెన్ బి సీన్ బ్రైటనింగ్ ఇన్ ద ఈస్ట్. సో ఇది ఒక సూర్య తేజో గోళ అనేటువంటిది నీలో తూర్పు దిశగా వ్యాపిస్తోంది. చక్కగా దాన్ని ఆస్వాదించుకో, దాన్ని పొందు, దాన్ని అందు ఉండు. తెలిసింది. I should like here to approach the problem of sex from another angle and point out that it is a basic symbol. A symbol, as we well know, is an outward and visible sign of an inward and spiritual reality. It is a basic symbol అన్నారు. ఇంకో సెక్స్ గురించి ఇంకొక ఆస్పెక్ట్ చెప్పుకొస్తాను మీకు ఇప్పుడు. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఒకే విషయాన్ని అనేక కోణాలు చెప్తారు. ఇప్పుడు సెక్స్ గురించి ఇంకొక ఆస్పెక్ట్ చెప్తాను మీకు. సెక్స్ అంటే ఏమంటే ఇట్ ఇస్ ద బేసిక్ సింబల్ అన్న. సృష్టి యొక్క బేసిక్ సింబల్ అంటే ప్రకృతి పురుషుడు అంటే దానికి ఒక బేసిక్ సింబల్ స్త్రీ పురుషుడు. సృష్టి యొక్క కార్యక్రమం పరమాత్మ ఏ విధంగా చేస్తున్నాడో భూమి మీద ఆ విధమైనటువంటి కార్యక్రమం చేయడానికి వీడికి ఒక చక్కటి దేహములు అనేటువంటి ఇవ్వబడ్డాయి. అది సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రియాలిటీ ఆఫ్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ గురించి చక్కగా అవగాహన చేసుకోండి. అసలు ఏమిటి అంటే డైవర్స్లు ఇవన్నీ ఏమిటి, అసలు ఫస్ట్ అసలు రిలేషన్షిప్ ఏమిటి అంటారు. భార్యాభర్త యొక్క రిలేషన్ సరిగ్గా అర్థం చేసుకోండి. మనం వాడు ఇచ్చినటువంటి నాటకాన్ని మనం ఇక్కడ ప్లే చేయడానికి వచ్చాం, కానీ మనం అనుకున్నట్టుగా ప్లే అవ్వడానికి కాదు. డైరెక్టర్ ఆయన పాత్రధారులం మనం. ఆయన పాత్ర మనకి ఇది ఇచ్చాడు. ఇచ్చినటువంటి పాత్రను పోషించడం మనకి ఇవ్వబడినటువంటి కార్యక్రమం. కానీ నేను ఒప్పుకోను, నేను ఈ విధంగా ఉంటాను అనుకుంటే డైరెక్టర్కి భిన్నంగా వెళితే వీడిని సినిమాల నుంచి వీడిని తీసేస్తాడు అంతే. అట్లా వాట్ ఈస్ ద ఇన్వర్డ్ రియాలిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రియాలిటీ ఆఫ్ రిలేషన్షిప్. It is the relationship existing between the basic pairs of opposites, father, mother, spirit, matter, between positive and negative, between life and form, and between the great dualities, which, when brought together in the cosmic sense, produce the manifested Son of God, the cosmic Christ, the conscious, sensitive, sentient universe. Of this relation, the gospel story is a dramatic symbol, and the historical Christ is the guarantee of its truth and reality. నిజానికి ఏమిటి ప్రకృతి పురుషులు? లైఫ్ ఫారము, పాజిటివ్ నెగిటివ్. సో సృష్టిలో ఈ రెండు కూడా పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. దాన్నే మనం మిథున రాశిగా మనం చదువుకుంటాం. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ గా చెప్తారు. సో చక్కగా మిథున రాశిలో మాస్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్ధనారీశ్వర తత్వాన్ని. సో ఈ సృష్టిలో కూడా మనకి ఫాదర్ అండ్ మదర్ అంటే ఏమిటి, స్పిరిట్ అండ్ మ్యాటర్ అంటే ఏమిటి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే ఏంటి, లైఫ్ అండ్ ఫారం అంటే ఏంటి, వీటిని చక్కగా దర్శించండి, వాటిని చక్కగా గమనించాలి.
ఆ డ్రామా ప్లే చేయడానికి నీకు ఒక రోల్ అనేటువంటిది ఇచ్చారు. నువ్వు డైరెక్ట్ సృష్టి యొక్క జగత పితరు, ఆయన పితరుడు, ఆయన మొత్తం జగత్తుకే అటువంటి రోల్ ప్లే చేయడానికి నీకు ఒక అవకాశం అనేటువంటిది ఇచ్చారనేటువంటి విషయం అవగాహన చేసుకోవాలి. సో ఫాదర్ మదర్ వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసుకోండి, ఆ విధంగా ఉండండి. శ్రీరాముడు సీతమ్మ వారు ఎలా ఉంటున్నారో చూసుకోండి, ఆ విధంగా ఉండండి. అది ఇచ్చినటువంటి మార్గం. Gospel story in the dramatic symbol and the historic Christ in the guarantee of its truth and reality. Christ guarantees for us the reality of the inner significance and the true spiritual basis of all that is and ever shall be. So, సృష్టిలో పురుషుడు ప్రకృతి వాళ్ళ చేత జీవుడు అనేటువంటి వాడు పుట్టింది. దాన్నే సన్ ఆఫ్ గాడ్ గా చెప్పారు. సన్ ఆఫ్ సన్. సో సన్ ఆఫ్ గాడ్ గా భూమి మీద పుట్టడమే క్రైస్ట్ యొక్క ప్రిన్సిపల్ తీసుకుని భూమి మీదకి రావడం. ఇది జరుగుతుంది భూమి మీద. అవుట్ ఆఫ్ ది రిలేషన్ ఆఫ్ లైట్ అండ్ డార్క్, దట్ విచ్ ఈస్ ఇన్విజిబుల్ ఎమర్జెస్ ఇంటూ విజిబిలిటీ. విచ్ ఈస్ ఇన్విజిబుల్ ఎమర్జెస్ ఇంటూ విజిబిలిటీ. ఇది దర్శించుకున్నటువంటి వాడికి ఇన్విజిబుల్ గా ఉన్నటువంటి విషయం విజిబిలిటీలోకి వస్తుంది. ఫ్యామిలీ యొక్క విషయం వీడికి ఇది తెలుసుకున్నటువంటి వాడు ఫ్యామిలీ యొక్క విషయాన్ని చక్కగా తెలుసుకున్నాడు. అది కాదంటే నేను ఒకటి అడిగితే ఆయన ఒకటి చేస్తున్నాడంటే, నువ్వు ఒకటి అడగటం ఆయన ఒకటి చేయడం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది? పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ నుంచి అసలు సృష్టి అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది ఆ విషయాన్ని అవగాహన చేసుకుంటాం. చక్కగా అవగాహన చేసుకుంటుంటే యాటిట్యూడ్స్ కి పైన ఉన్నటువంటి అసలు రహస్యాలు తెలుస్తాయి. ఎందుకు ఆయనకు నువ్వు చెప్పింది వినాలనిపించట్లేదు అది తెలుస్తుంది. మనం చెప్పింది ఆయనకి చేయాలనిపించేయాలి. అటువంటిది కోరాలి మనం. ఇలాంటి విషయాలన్నీ కూడా అంతర్రహస్యాలు. మనం అసలు రహస్యం తెలుసుకుంటే అది జరుగుతుంది. Christ at the light of the law world revealed that reality. Out of the darkness of time, God spoke, and the fatherhood of deity was revealed. Out of the darkness of time, God spoke. డార్క్నెస్ అనేటువంటి దానిలో నుంచి ఆయన ఒక వాక్గా సృష్టి అనేటువంటిది వచ్చింది. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎంత ఎక్కడ ఉంది? చీకట్లో నుంచి వెలుగు అనేటువంటిది ఎలా పుడుతుందో చూడండి. అది దర్శించుకుంటే సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడుతుందని మీకు తెలుస్తుంది. అంటే ఏంటి? చీకట్లోనే సమస్తము ఉంది, అది వ్యక్తము అవ్యక్తం అవడం అనేటువంటి జరుగుతుంది. వ్యక్తం అయినప్పుడు సృష్టి అన్నారు, అవ్యక్తంలో గడిపినప్పుడు ఆయన పురుషుడు అన్నారు. ఈ రెండింటి యొక్క రహస్యాల్లోనే సమస్త సృష్టి అంతా ఇమిడి ఉంది. ఫాదర్హుడ్ ఆఫ్ డైటీ అన్నారు దాన్ని. అండ్ ది ఫాదర్హుడ్ ఆఫ్ డైటీ వాజ్ రివీల్డ్. అది ఆయన తూర్పుకి బొడ్డు కోస్తున్నాడు అన్నటువంటిది రాస్తారు మనకు. గోదావరి తూర్పున బొడ్డు కోయడం అనేటువంటిది ఒక చమత్కారం మాస్కే రాస్తారు గోదావరి. సో ఫాదర్హుడ్ ఆఫ్ ది సృష్టికి ఫాదర్హుడ్ గా ఉన్నటువంటి వాడు శివుడు విషయం. సో ఫాదర్హుడ్ ఆఫ్ డైటీ వాజ్ రివీల్డ్. అది దర్శనం అవుతుంది. సో సృష్టిలో ఉన్నటువంటి ఇది ఎలా సృష్టి అన్నటువంటిది ఏర్పడుతుందో తెలుసుకుంటే ఈ పురుషుడు స్త్రీ అన్నటువంటి విషయం మనకి అర్థం అవుతుంది. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ది డ్రామా ఆఫ్ క్రియేషన్ అండ్ ద స్టోరీ ఆఫ్ రెవల్యూషన్ ఆర్ డిపిక్టెడ్ ఫర్ అస్ if we could but see truly and interpret our facts with spiritual exactitude in the relation of the two sexes and in the fact of their intercourse with each other. వాళ్ళిద్దరు ఏ విధంగా అన్యోన్య భావముగా ఉంటున్నారు, సృష్టిలో ఈ రెండు విషయాలు ఎలా అన్యోన్యత్వం కలిగి ఉంటున్నాయో అటువంటి స్థితి అనేటువంటిది పొందడానికి మనకి భూమి మీద ఏర్పడినటువంటి ఫ్యామిలీ లేదా భార్య భర్త. అది అసలు విషయం. అసలు దేనికి ఏర్పడింది ఫ్యామిలీ అంటున్నదంటే అది విత్ ఈచ్ అదర్. వెన్ దిస్ రిలేషన్ is no longer purely physical but is a union of the two separated halves on all three planes, physical, emotional, elemental, then we shall see the solution of the sex problem and the restitution of the marriage relation to its intended position in the mind of God. దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్ ఈ మూడు ప్లేన్స్ లోనూ వీడి యొక్క భావములు ఆవిడ యొక్క భావములు కలవాలి. కలిస్తే అప్పుడు వీడికి అసలు దేని గురించి వీడు భూమి మీద పుట్టాడు అనేటువంటి విషయం తెలుసు. వాళ్ళిద్దరూ చక్కగా అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు. అందు గురించి మనకి జ్యోతిషంలో కూడా కంపేర్ ఏంటంటే మన ఇద్దరికి కలిపి చూసేటువంటి దాంట్లో సంబంధం కలిపి చూపాలంటే ఈ మూడు ఆస్పెక్ట్స్ చూస్తారు. ఫస్ట్ ఈ మూడు కలిసి ఉండాలి చూడండి, తర్వాత మిగిలిన విషయాలంట మాస్టర్ గారు మనకి చెప్తారు. అమ్మాయి జాతకంలో సూర్యుడు, అబ్బాయి జాతకంలో చంద్రుడు, ఈ రంగమే చెప్తారు మనకి. మొత్తం మూడు ఆస్పెక్ట్స్ మూడు. అలాగే ఇంకా గురుడు ఇవి ఉన్నాయి.
మూడు ఆస్పెక్ట్స్ చూస్తాం మనం. సో ఈ 3 చూడటంలో ఏంటంటే వీడి యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ 3 కూడా చక్కగా వాడికి ట్యూనప్ అయినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి. అందుకని అలాంటి ఫ్యామిలీస్ లో వాడు చుడుతున్న ఆవిడ పడుతుంటుంది, చక్కగా వీడు కొన్నాళ్ళకి ఆవిడని వాడు అర్థం చేసుకుంటాడు, ఇద్దరు దాంపత్యం చాలా. ఈ 3 ఆస్పెక్ట్స్ కుదరకుండా మ్యారేజెస్ అయ్యాయి అనుకోండి, అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, వాళ్ళ దాంపత్యం అంతా కూడా చాలా ఇబ్బందులు పాలుగా ఉంటుంది. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 separated halves of the marriage. Today it is the marriage of 2 physical bodies. Sometimes it is the marriage also of the emotional natures of the 2 people concerned. Rarely indeed it is the marriage of minds as well. చాలా రేర్ గా ఉంటుంది. అంటే వీడి యొక్క మానసిక కక్ష ఆవిడ యొక్క మానసిక కక్ష ఒకటిగా ఉండడం, అంటే వీడు ఏది కోరతాడో అది భావముగా ఆవిడ ఉండడం. వీడు పూజ చక్కగా పుణ్యక్షేత్ర దర్శనం అంటే వీడు భావముగా ఉంటే అవును ఆవిడ కూడా అదే ఇష్టముగా కలిగి ఉండడం. వీడికి ఎటువంటి అలాంటివి కలిసి ఏర్పడినటువంటి జాతకాలు చాలా చక్కగా నిలబడతాయి. అందురించి జాతకంలో కూడా ఈ 3 చూస్తారు వాళ్ళు. Rarely indeed it is the marriage of minds as well. Sometimes it is the union of the physical body participating of the one party. Sometimes it is the union of the physical body of one party with the physical body of the other party, left cold and uninterested and uninvolved, but with the emotional body attracted and participating. కొందరిలో ఎలా జరుగుతుంటుంది, ఎమోషనల్ బాడీ పార్టిసిపేట్ అవుతుంటుంది, ఫిజికల్ బాడీ పార్టిసిపేట్ అవుతుంది. కొందరిలో ఫిజికల్ బాడీ పార్టిసిపేట్ అవుతుంటుంది, ఎమోషనల్ గా వేరే చోట ఉంటుంది. కొందరిలో ఫిజికల్ అసలు కలుస్తుంటే మెంటల్ గా కలవరు. ఇలా అనేక రకాలుగా ఉంటుంటుంది విషయం అనేది అది చెప్తాను. సమ్టైమ్స్ ఇట్ ఇస్ ద మెంటల్ బాడీ ఇన్ దిస్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ ద ఎమోషనల్ నేచర్ లెఫ్ట్ అవుట్. ఎమోషనల్ నేచర్ వాళ్ళకి ఏమి ఉండదు, మెంటల్ బాడీని ఫిజికల్ బాడీ మాత్రం కలిసి. ఎమోషనల్ నేచర్ పెద్దగా ఏమి ఉండదు వాళ్ళిద్దరికీ. అలా ఉంటుంటారు కొందరు. అందురించి ఇలాంటి అనేక రకాలుగా ఉంటుంది. సెల్డమ్, వెరీ సెల్డమ్ టు వి ఫైండ్ coordinated cooperating fusion of all the 3 parts of the personality concerned in both parties to the union. When this is indeed found, then we have a true union, a real marriage and a blending of the 2 in 1. Real marriage of 2 in 1 hour. The 2 in 1 గా ఉండాలి కానీ 1 in 2 గా ఉండకూడదు. అంటే ఏంటి, ఇద్దరు కలిసి ఒకే ఒక భావనగా కలిగి ఉండాలి కానీ ఎవడి భావనలు వాడు వేరుగా ఉండేటువంటిది అవగాహన. ఈ 3 కలిసి ఉన్నటువంటి వాళ్ళ మ్యారేజెస్ చాలా చక్కగా ఉంటాయి. ఆ విషయాలు మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి శాంతి.